మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట. కందికాయల కూర చేస్తున్నాను. కందికాయలు నాటువి అనమాట, నాటువి తీసుకొచ్చాను. ఇప్పుడు వీటిని ఒలిచేద్దాం. కందికాయలు అన్నీ ఒలిచేసానండి. ఒలిచేసి వాటర్లో వేసాను అనమాట. నాటువి కాబట్టి సన్నగా ఉంటాయి. ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసామన్నమాట. ఆయిల్ వేడెక్కింది. వాటిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు పోపు దినుసులు వేసానండి. అవి వేగాలి. వేగే లోపల మనం మిక్సీ కొట్టేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేగాయండి. వీటిలోకి మనం కరివేపాకు వేసుకుందాం. వీటిలోకి మనం టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు వేద్దాం. టమాటా ముక్కలు మెత్తగా మగ్గాలండి. మనం మిక్సీ పట్టుకోవడానికి ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి, కొత్తిమీర, టమాటా ముక్కలు ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం. టమాటా ముక్కలు మెత్తగా మగ్గాయండి. వీటిలోకి మనం పసుపు యాడ్ చేసుకుందాం. తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకునే పేస్ట్ యాడ్ చేద్దాం. మిక్సీ పట్టేసుకునే పేస్ట్ యాడ్ చేశానండి. ఇంకా వీటిని మనం కలుపుకోవాలన్నమాట. ఈ పేస్ట్ అనేది పచ్చివాసన లేకోకుండా బాగా వేగాలండి, మగ్గాల. పచ్చివాసన ఎంతవరకు అల్లం పేస్ట్ మగ్గిందండి. వీటిలోకి మనం ఒలిచి పెట్టుకున్న కందికాయలు ఉన్నాయి కదండి, పప్పులు, అవి వేసేసుకోవాలండి. ఇవన్నీ యాడ్ చేసుకున్నామండి పప్పులు. ఇంకా వీటిని కదిపేసుకోవాలి. మనం ఈ కందికాయ కూర మాత్రమే మనం శనగబుడ్డలు వేపుకున్నాం కదండి, అవి కూడా ఈ విధంగా ఒలిచేసుకొని చేసుకోవచ్చు. అవి కూడా గ్రీన్ పీస్ మాదిరి ఉంటాయి. అవి కూడా కూర చేసుకోవచ్చు. నేను కందికాయలతో చేస్తున్నాను. వీటిలోకి మనం ధనియాల పొడి యాడ్ చేద్దాం. కుక్కర్లో వేస్తే కూర త్వరగా అయిపోతుందండి. 2-3 విజిల్స్ పెడితే ఉడికిపోతాయి కందికాయలు. ధనియాల పొడి వేసాం కదండి. ఇప్పుడు సాల్ట్ అన్నమాట. ఉప్పు వేసాం కదండి. ఇప్పుడు కారం. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. వీటిలోకి మనం తగినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇవి సరిపోవండి, ఇంకో కొన్ని పోసుకుందాం. ఇవి క్యాప్ పెట్టేసి 3 విజిల్స్ రానిస్తే బాగా మెత్త ఉడుకుతాయండి. క్యాప్ పెట్టేసానండి. ఇంకా విజిల్స్ వచ్చే సరిపోతాయి. విజిల్స్ వచ్చాయండి. ఇంకా ఇప్పుడు మనం దీన్ని క్యాప్ తీసి చూద్దాం. అంతేనండి, అయిపోయింది. మెత్తగా ఉడికినాయో లేదో చూద్దాం. గ్రేవీగా ఉంది చూడండి. వేడిగా ఉంది చూడండి, మెత్తగా ఉడికాయి.
అంతేనండి. ఇది జొన్న రొట్టెలోకి కానీ, చపాతీలోకి కానీ, సంగట్లోకి కానీ, అన్నంలోకి కానీ, వేటిలోకైనా బాగుంటుందండి. సరే అయితే ఉంటానండి. బాయ్.